తమిళనాడులో రిసార్ట్ రాజకీయాలకు తరలేపాయి పార్టీలు. తమ అభ్యర్థులు చేజారిపోకుండా టీవీకే పార్టీ అధినేత విజయ్ అప్రమత్తమయ్యారు. మహాబలిపురంలో లగ్జరీ రిసార్ట్ను బుక్ చేశారు విజయ్. గెలిచిన వెంటనే అభ్యర్థులు రిసార్టుకు రావాలని ఆదేశాలు జారీ చేశారు. హంగ్ వచ్చే అవకాశం ఉందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో కౌంటింగ్కు ముందే జాగ్రత్త పడుతున్నారు విజయ్. రిసార్ట్ రాజకీయాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లోకేష్, తమిళనాడు సంబంధించినటువంటి అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. కౌంటింగ్ ప్రక్రియ రేపు ఉదయం 8 గంటల ప్రాంతంలో ప్రారంభం కానున్నటువంటి నేపథ్యంలోనే తమిళనాడులో ఈ రిసార్ట్ పాలిటిక్స్ అనే కల్చర్ మొదలైంది. ఆ రిసార్ట్ పాలిటిక్స్ కల్చర్ కి ఇది మొదటిసారిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టినటువంటి హీరో, అదేవిధంగా టీవీకి అధినేత విజయ్ ఆ పాలిటిక్స్ చేస్తున్నటువంటి పరిస్థితి. అభ్యర్థులు చేజారకుండా ఉండడానికి అప్రమత్తమైనటువంటి విజయ్ కౌంటింగ్ కు ముందే ఒక రిసార్ట్ ను కూడా బుక్ చేయడం జరిగింది. మహాబలిపురంలో ఉండేటువంటి ఒక రిసార్ట్ లో తన అభ్యర్థులు మొత్తంతో కూడా అక్కడ క్యాంపు రాజకీయం నిర్వహిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. గెలిచిన వెంటనే కూడా, అంటే రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇటు ఎన్ని స్థానాలు తాము గెలుచుకోనున్నాము వాటన్నిటిని కూడా లెక్కలు వేసుకున్న తర్వాత గెలిచిన ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఆ రిసార్ట్ కి రావాలని చెప్పి కూడా ఆదేశించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదే గెలిచిన అభ్యర్థులు ఎవరు కూడా డిఎంకే వైపు వెళ్లకుండా విజయ్ ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కూడా రాజకీయ వర్గాల్లో కూడా వాళ్ళు విశ్లేషకులు చెప్తున్నటువంటి ఎన్నికల్లో గెలుపు పైన ధీమాగా ఉన్నటువంటి ఇప్పటికే టీవీకే అధినేత విజయ్ రేపటి ఫలితాలతో తన రాజకీయ భవిష్యత్తు కూడా తేలనుంది. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం అయితే మాత్రం విజయ్ కింగ్ మేకర్ గా అవుతాడు అనేటువంటి ఒక ఎగ్జిట్ పోల్స్ ని రెండు ఎగ్జిట్ పోల్స్ సంబంధించినటువంటి సంస్థలు వెల్లడించినటువంటి నేపథ్యంలో ఇలాంటి రిసార్ట్ పాలిటిక్స్ కి విజయ్ తెరలేపినట్లుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికీ 233 స్థానాల్లో పోటీ చేసినటువంటి విజయ్ సంబంధించినటువంటి పార్టీ ఇటు విజయ్ సైతం తిరుచి ఈస్ట్, అదేవిధంగా పెరంబూర్ నుంచి కూడా పోటీలో ఉన్నారు. సో ఆయనతో పాటు మిగిలినటువంటి 233 అభ్యర్థులు కూడా పూర్తి స్థాయిలో భద్రత కల్పించడంతో పాటు ఇటు మరో పార్టీ వైపు మొగ్గు చూపకుండా ఉండటానికైతే మాత్రం ఈ రిసార్ట్ పాలిటిక్స్ కి విజయ్ తెరలేపినట్టుగా కూడా తెలుస్తుంది. అరుణ. రైట్ లోకేష్, థ్యాంక్ యూ.